మండుతున్న ఎండలతో విజయవాడలో బీర్ల అమ్మకాలు జోరుగా పెరిగాయి. ఈ సీజన్లో బీర్ల అమ్మకాలు 30% పెరిగినట్లుగా మద్యం షాప్ యజమానులు చెబుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి షాపుల ముందు క్యూ కడుతున్నారు మందుబాబులు. మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. ఏపీలో ఎండలు హీట్ ఎక్కిస్తూ ఉన్నాయి. పెరిగిన ఎండల నుంచి చిల్లవడానికి ఆ బీర్లని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు నగరవాసులు. దాంట్లో భాగంగానే బీర్లు కొనేందుకు మొత్తం నగరంలో ఉన్న వైన్ షాపులన్నింటిలో కూడా పబ్లిక్ అంతా కూడా బారులు తీరుతూ ఉన్నారు. ప్రజెంట్ మనం ఒక వైన్ షాప్లో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, దాదాపు 11 దాటిన తర్వాత కేసులు బీర్లన్నీ కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే వ్యాపారులు కూడా మొత్తం అన్ని రకాల బీర్లు కూడా ఇక్కడ సిద్ధం చేశారు. ఇప్పుడే మా స్టార్టింగ్లోనే మొత్తం 40 డిగ్రీల దాటి చాలా భయంకరమైన ఎండలు ఉన్న నేపథ్యంలో మొత్తం ఆ మందుబాబులందరూ కూడా ఈ బీర్లు తీసుకునేందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. మనతో పాటు ఈ షాపు దగ్గర ఉన్న వ్యక్తి ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎట్లా బీర్లు సేల్స్ ఎట్లా ఉన్నాయి? ఏప్రిల్లో రావాల్సిన ఎండలు ముందే రావడం వల్ల కస్టమర్లు కూడా ఇదిగా దాహం అన్నట్టే ఉన్నారు. వారికి అన్ని బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. బడ్వేరే కానీ బడ్వేర్ మ్యాగ్నమ్ కానీ ఎలిఫెంట్ బీర్ కానీ స్ట్రోమ్ అనేవి, కళ్యాణి బీరు, ఖర్జూరా బీరు, ఈ బ్రాండ్లు అనేవి గత సమ్మర్లో లేవు. ఈ సమ్మర్లో అందుబాటులోకి వచ్చినాయి. వారు కూడా లెక్కల కన్నా బీర్ మీద ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. సేల్ కూడా పెరిగింది. 4 రోజుల నుంచి 4 డేస్ నుంచి సేల్ పెరుగుతుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ బీర్లు ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సేల్ ఎట్లా ఉంది సార్? ఎంత పర్సెంటేజ్ పెరిగింది? 25% పెరిగింది వారం నుంచి. అంత ముందు మీద ఎండలు ఇది తీవ్రంగా ఉండడం వల్ల కస్టమర్ కూడా దాహన్నట్టుగా ఉన్నారు. లెక్కల మీద కన్నా బీర్ మీద ప్రిఫరెన్స్ చేస్తున్నారు. బ్రాండ్స్ కూడా అందుబాటులో దొరుకుతున్నాయి. నార్మల్గా ఈ సమ్మర్ సీజన్ వస్తే అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులతో పాటు బీర్లు సప్లై చేయని పరిస్థితి గతంలో చూసాము. ఇప్పుడు స్టాక్ని ఏ విధంగా సిద్ధంగా పెట్టుకున్నారు? స్టాక్ ఇప్పుడు అయితే ప్రస్తుతానికైతే ఆ ఇబ్బంది లేదు మాకు. ప్రతి బ్రాండ్ ఎవ్రీ బ్రాండ్ వచ్చిన బ్రాండ్లు అన్నింటికీ అందుబాటులోనే ఉంచుతున్నారు గవర్నమెంట్ కూడా. దానికి మమ్మల్ని ఇబ్బంది పెడతాం కానీ కస్టమర్ కానీ బాధపడతాం కానీ అనేది లేకుండా ఉన్నది పాలసీ. వాళ్ళు ఆనందపడటమే కాకుండా మాకు చేయడానికి, వాళ్ళకి సర్వ్ చేయడానికి మాకు ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉంచుతున్నాము. సార్, అంటే రోజుకి మొత్తం ఎన్ని బీర్లు అమ్మకాలు జరుగుతాయి? దాంతోపాటు ఏ టైంలో ఎక్కువ ఈ బీర్లు తీసుకోవడానికి వస్తున్నారు కస్టమర్? ఈవినింగ్ మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలవుతుంది కాబట్టి ఎండ తీవ్రత 11 గంటల నుంచి షాప్ తీసి ఎప్పుడు తీస్తారని చెప్పి చూస్తున్నారు కస్టమర్స్ కూడా. చూడటం వల్ల ఏంటంటే మామూలు నార్మల్ డేస్లో వచ్చేసి 150 నుంచి 200 వెళ్ళేవి బీర్లు. ఇప్పుడు ఇంకో 100 అబౌవ్ 25% పెరిగింది. సేల్స్ అయితే పెరిగింది. వాళ్ళు ఆనందంగానే ఉన్నారు బ్రాండ్స్ అందుబాటులో ఉండడం వల్ల. కెమెరామ్యాన్ ఈశ్వర్తో కలిసి వినయ్, NTV, విజయవాడ నుంచి.